మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 9, 10, 11 తేదీల్లో ప్రాణం పోయిన ఈ ఒక్క వస్తువు ఎవ్వరికి ఇవ్వతో నష్టపోతారు మీరు. ఏం జరగబోతుంది, ఆ యొక్క వస్తువు ఏమిటో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క మాసంలో 9, 10, 11 తేదీల్లో ముందుగా 9వ తేదీన ఈ రాశి వారు గుర్తు పెట్టుకోండి. ఈ రోజున మీకు ఏమిటంటే ఒకవేళ సమయం ఉంటే గనక ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టండి. ఇలా పెడితే గనక అమ్మవారి అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది. మనం నార్మల్ గా మార్గశిర మాసం కదండి, లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా దీపం పెడితే ఆ తల్లి సంతోషిస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీకు సంతోషాన్ని ఇస్తుంది, అంతేకాకుండా సంపాదన చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఇలా దీపం పెట్టుకుంటే గనక ఈ తిథి నాడు మీకు చాలా వరకు కూడా అనుకూల గ్రహ స్థితి ఉంది. కావున అమ్మవారి అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది. ఇది అనుకూలించే సమయమో అన్ని విధాలుగా బాగుంటుంది. ఆలోచించే విధానం బాగుంటుంది. పై స్టెప్ కి వెళ్లాలని ఉంటుంది కదండి, ఆ పై స్టెప్ కి వెళ్ళడానికి మీ ఆలోచన తీరు బాగుంటుంది. కనుక మీరు అనుకూలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కావున ఈ విధంగా ఇలా చేయండి. చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద కఠిన సమస్యల వరకు కూడా మీరు బయటపడగలుగుతారు. ఈ రోజున వృత్తిలో ఉండే వారికి బాగుంటుంది. ఉద్యోగాలు చేసుకునే వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. రాజకీయ నాయకులకు అంటే సినీ ప్రముఖులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి బాగుంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు. పనులు ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు. ఏ పని చేసినా ఇంట్రెస్టెడ్ గా చేస్తారు. అంతేకాకుండా మీకు కొంత ధన లాభం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా మీకు ఏమిటంటే గనక 10వ తేదీన కూడా అనుకూలించే సమయము తిరుగు ఉండని సమయంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తిథి నాడు మీరు గుర్తు పెట్టుకోండి. ఈ రాశి జాతకులు ఏమిటంటే శని పట్టి పీడిస్తూ ఉన్నట్లయితే, శని వల్ల మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే గనక ఇలాంటి వారు వీలు చూసుకొని ఈ తిథి నాడు శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి. శని ఆలయానికి వెళ్లి అక్కడ మీరు శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. వీలును బట్టి అంత సమయం లేదు అంటే గనక మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికైనా, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా మంచి జరుగుతుంది అన్నమాట. ఈ రాశి ప్రకారం ఏమిటంటే గనక ఈ తిథి నాడు మీరు ఇలా శనీశ్వరుణ్ణి సందర్శించిన, ఆంజనేయ స్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అద్భుత ఫలితాలు వస్తాయి అన్నమాట. మీరు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రోజున చాలా ఫాస్ట్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ రోజు మీరు చాలా వరకు కూడా ఫేస్ పైన ఏమిటంటే చిరునవ్వు చిందించే రోజుగా చెప్పడం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా కూడా పనులు ఆలస్యమైనా కూడా పూర్తి అవుతాయి అన్నమాట. మీరు కొంచెం కోపంగా ఉండొచ్చు ఈ రోజున. ఈ యొక్క సమయంలో కోపావేశాలు దగ్గర పెట్టుకోండి. పరిస్థితులు నార్మల్ గా ఉంటాయి అన్నమాట. ఇక మీకు 11వ తేదీన ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక ఈ తిథి నాడు చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. పెద్ద సమస్యలు కాదు, సర్దుకోగలుగుతారు అన్నమాట. ఇక ఈ తిథి నాడు ఫ్యామిలీతో చక్కగా ఆనందంగా గడపగలుగుతారు. చక్కగా కలిసి షికార్లకు వెళ్తారు. కుటుంబంతో కలిసి బయటికి వెళ్లడం, షాపింగ్స్ చేయడం, డిన్నర్ కి వెళ్లడం, ఇలా ప్లాన్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఆనందకరమైన సమయంగా ఈ రోజున మీకు చెప్పడం జరుగుతుంది. ఇక నార్మల్ గా మీకు ఏమిటంటే ఈ రోజున పని ఎక్కువగా ఏమీ పెరగదండి. ఉన్న పనినే పూర్తి చేసుకోగలుగుతారు. కొంచెంగా భారంగా అనిపించొచ్చు, కానీ పని చేయాలి ఇంకా తప్పదు అన్నట్లుగా పని చేస్తారు. కొంచెం ఫాస్ట్ గానే పని చేసుకుంటారు. ఈ యొక్క మార్గశిర మాసంలో
మాసంలో ఈ రాశి జాతకులకు ఈ 3 రోజులు బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. గుర్తు పెట్టుకోండి, ఈ ఒక్క వస్తువు మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు. ఈ ఒక్క వస్తువు ఏమిటి అంటే గనక డబ్బండి. మీరు ధనాన్ని ఎవ్వరికీ ఇవ్వద్దు. అరువుగా అయినా లేదా సాయం కోసం అయినా కూడా ఇవ్వద్దు. పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 3 రోజుల్లో ధనాన్ని ఎవరికి ఇచ్చినా తిరిగి రాకపోగా ఇబ్బందులు వస్తాయి. కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున జాగ్రత్త వహించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.